హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. ఈరోజు మనం సండే కాబట్టి వీక్లీ పిఐబి అనాలిసిస్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇది ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. యాక్చువల్గా డైలీ నేను మీకు డైలీ కరెంట్ అఫైర్స్ చెప్తున్నాను కదా, మండే టు సాటర్డే. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ కాకుండా మండే టు సాటర్డే కవర్ చేసినవి కాకుండా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఇంకేమేం కవర్ అయినాయి. జనరల్గా మనకి పిఐబి అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అనమాట. చాలామంది స్టూడెంట్స్కి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో చాలా ఉంటాయి అన్నమాట ఫ్యాక్ట్స్. ఇందులో ఏ చదవాలో ఏ చదవకూడదో తెలియదు. కాబట్టి నేను మీకు సజెషన్ చెప్పేది ఏంటంటే, నేను మీకు మండే టు సాటర్డే ఎలాగో డైలీ కరెంట్ అఫైర్స్ చెప్తున్నాను. ఆ డైలీ కరెంట్ అఫైర్స్లో కవర్ కాంది ఇంకా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పిఐబిలో ఏవేవి కవర్ అవుతాయో ఆ కవర్ అయ్యేవన్నీ కూడా నేను మీకు ఎవ్రీ సండే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే పిఐబి అనాలిసిస్ ఇది ఎక్స్క్లూజివ్గా మన ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్ కవర్ కాకుండా ఇంకా అడిషనల్గా అనమాట. కాబట్టి మీరు నేను చెప్పేటటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ ఏవైతే మండే టు సాటర్డే అండ్ అలానే పిఐబి కూడా ఇప్పుడు నేను చెప్తున్నది కవర్ చేస్తే కనుక మొత్తం పిఐబి కవర్ చేసినట్టే అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేసినట్టే. ఈరోజు మనం పిఐబి అనాలిసిస్లో ఏ డేట్ నుంచి ఏ డేట్ చెప్పబోతున్నాం? 9 to 16, 9th జూన్ నుండి 16th జూన్ వరకు కవర్ అవునాయి. సో పిఐబి అనాలిసిస్ అనేది మీకు ఏ ఎగ్జామ్ అయినా యూజ్ అవుతుంది. మీరు 2 years తర్వాత రాసేదైనా 3 years తర్వాత రాసేదైనా ఇక్కడ నుంచి మీకు ఫండమెంటల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. దాంతోపాటు రేపు గ్రూప్ 2 రాసేదైనా సరే, ఏ ఎగ్జామ్ అయినా సరే. ఇన్ఫ్యాక్ట్ నేను ఈ డైలీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అన్ని కూడా నేను నా యాప్లో, ఆండ్రాయిడ్ యాప్ అంటే సంతోష్ రావు సార్ క్లాసెస్ యాప్లో నేను మీకు మంత్ వైజ్ నేను మీకు అప్లోడ్ చేస్తున్నాను. ఆ డీటెయిల్స్ కూడా నేను నిన్న మనకి నా ఓన్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను మీకు అనౌన్స్ చేశాను. ఆ యాప్లో ఆ కోర్స్ అని చెప్పేసి పీడిఎఫ్. ఈ పీడిఎఫ్ కూడా అందులో ఉంటుంది. మీకు జూన్ కరెంట్ అఫైర్స్ ఏదైతే కనుక పీడిఎఫ్ నోట్స్ ఉంటుందో అందులో ఈ పీడిఎఫ్ కూడా ఉంటుంది. సో మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా? సరే, ఈరోజు మనం ఈరోజు వీడియోలో 9 టాపిక్స్ మనం మాట్లాడుకోబోతున్నాం. చూసారా, ఇందులో మనకి ముంబై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, ఇది మనకి ఆర్ట్ అండ్ కల్చర్. WHO డిజిగ్నేట్ CCRAS కొలాబరేషన్ సెంటర్, ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ. రాజా పర్బ్ సెలబ్రేషన్, ఇది ఆర్ట్ అండ్ కల్చర్. గ్లోబల్ విండ్ డే, ఇంపార్టెంట్ డేస్. దాంతోపాటు ఇది ఎన్విరాన్మెంట్. అలానే శాంతారాం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్, ఇది ఇంపార్టెంట్ అవార్డ్స్ కేటగిరీ. దాంతోపాటు స్మృతివనం మ్యూజియం, యునెస్కో, ఇది మనకు భారతదేశం యొక్క ఇండియాకు సంబంధించిన గుర్తింపులు. ఫస్ట్ సెషన్ ఆఫ్ ద 18th లోక్సభ, ఇది పాలిటిక్స్ సంబంధించింది. అలానే నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ సెలబ్రేట్, ఇది మనకి అలానే ఎస్ఎన్టీకి సంబంధించింది. MD2 పైనాపిల్, మనం ఫస్ట్ టైం దీన్ని మనం UAEకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్, దాంతోపాటు ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సంబంధించింది. ఇలా మనకి డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్ అన్ని కూడా మనం కవర్ చేస్తున్నాం అనమాట పిఐబిలో. సరే, ఫస్ట్ టాపిక్ చూద్దాం మనం. 18th ముంబై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, ఇది మనకి ఎక్కడ జరిగింది అని అడగొచ్చు, ఎన్నవ ఎడిషన్ అనైనా అడగొచ్చు. దీని యొక్క ఓపెనింగ్ ఫెస్టివల్ అంటే ఈ యొక్క ఫెస్టివల్ ఏ మూవీతోనూ ఓపెన్ అయింది అనైనా అడగొచ్చు. లేదా ఈ యొక్క ఫెస్టివల్ని కండక్ట్ చేసేది ఎవరైనా అడగొచ్చు. ఒకసారి ఈ పాసిబుల్ టాపిక్స్ అన్ని కూడా చూద్దాం. ఇప్పుడు మనకి ఎన్నవ ఫెస్టివల్? 18th ఎడిషన్. దీని పేరేం పేరు? ముంబై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్. సరే, ఎక్కడ జరుగుతుంది? ముంబైలో 15th నుంచి 21st జూన్. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? 1991. ఎలా స్టార్ట్ అయింది? మనకి బాంబే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్గా స్టార్ట్ అయింది. దాని తర్వాత బాంబే ముంబైగా పేరు మార్చారు. ఈసారి ఫిలిం ఫెస్టివల్ ఏ మూవీతో ఓపెనింగ్ అయింది? బిల్లీ అండ్ మాలీ ద ఔటర్ లవ్ స్టోరీ. వెరీ ఇంపార్టెంట్ ఇది మనకి. దీంతో మనకి ఈ ఫిలిం ఫెస్టివల్ స్టార్ట్ అయింది. ఈ ఫిలిం ఫెస్టివల్ని ఆర్గనైజ్ చేసే కమిటీ చైర్మన్ ఎవరు ఉంటారు? ద సెక్రటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. INB మినిస్టర్ ఉంటారు కదా, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. ఆ మినిస్టర్కి ఎవరైతే సెక్రటరీ ఉంటారో దాని కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తారు. అంటే ఇది గవర్నమెంట్ది. సరే, మీకు ఇప్పుడు కొత్తగా మినిస్ట్రీలు అయ్యారు కదా, మరి INB మినిస్టర్ ఎవరు? ఇప్పుడు యూనియన్ మినిస్టర్ ఎవరు? కేంద్ర మంత్రిత్వ శాఖలో INB మినిస్టర్ ఎవరు? ఇలా మనం అప్పుడప్పుడు నేను మిమ్మల్ని మినిస్టర్ని అడుగుతుంటాను, మీరు రిఫర్ చేయండి. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మీకు మినిస్టర్స్ పైన మంచి కమాండ్ వస్తుంది. ఓకేనా? స్టూడెంట్స్, మనకి సెకండ్ టాపిక్ ఏంటంటే మనకి WHO డిజిగ్నేట్ CCRAS NIIMH, ఇది ఒక మనకి హెల్త్ సెంటర్. దీన్ని WHO కొలాబరేషన్ సెంటర్గా అనౌన్స్ చేసింది. మరి దీని యొక్క ఉద్దేశం ఏంది? అలానే మనకి ఇక్కడ CCRAS NIIMH, ఇది యాక్చువల్లీ హైదరాబాద్లో ఉంది. అలానే వీళ్ళు ట్రెడిషనల్ హెల్త్ అంటే మనకి ఆయుర్వేద, యునాని వాటిపైన రీసెర్చ్ చేస్తారు. దానికి సంబంధించి వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ ఏంది అన్నీ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనకేంది? WHO మన భారతదేశంలోని ఒక సంస్థని వాళ్ళు కొలాబరేట్ పెట్టుకోబోతున్నారు అనమాట. ఆ సంస్థ పేరేందంటే NIIMH, అంటే స్టాండ్స్ ఫర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్. ఇది ఎక్కడుంది సంస్థ? హైదరాబాద్లో ఉంది. వీళ్ళు దేనిపైన వీళ్ళు కొలాబరేట్ చేసుకోబోతున్నారు? ఫండమెంటల్ అండ్ లిటరరీ రీసెర్చ్ ఇన్ ట్రెడిషనల్ మెడిసిన్.
అంటే ట్రెడిషనల్ మెడిసిన్ అంటే మనకి ఆయుర్వేద, యోగా అలాంటి వాటిపైన రీసెర్చ్ వీళ్ళు చేస్తారు. చేసినటువంటి రీసెర్చ్ వీళ్ళతో WHO వాళ్ళు కొలాబరేట్ చేసుకుంటారు అన్నమాట. ఓకే, మరి ఈ యొక్క హోదా ఏదైతే ఉందో ఇది ఎన్ని సంవత్సరాలకి ఇచ్చారు వీళ్ళు? 4 years. అంటే WHO కొలాబరేషన్ సెంటర్గా మనకి ఈ యొక్క హైదరాబాద్కి సంబంధించినటువంటి సంస్థ 4 సంవత్సరాలు ఉండబోతుంది. మరి WHO డైరెక్టర్ జనరల్ ఎవరో మీరే ఆన్సర్ చేయండి. హూ ఈజ్ ద WHO డైరెక్టర్ జనరల్? సరే, మరి సంస్థ గురించి చూసినట్టయితే కనుక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్, ఇది మనకి 1956లో స్థాపించబడింది దిల్సుఖ్నగర్ హైదరాబాద్లో. దీన్ని ప్రీవియస్ మనకి నేషనల్ సెంటర్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ అంటుంటారు. మీరు దిల్సుఖ్నగర్ ఏరియాలో ఉన్న వాళ్ళైతే కనుక మీరు దీని గురించి వినుంటే కనుక ఒకసారి కమెంట్ చేయండి, అట్లీస్ట్ ఒకసారి వినుంటే. వీళ్ళు రీసెర్చ్ దేనిపైన చేస్తుంటారు? ఆయుర్వేదిక్ సైన్సెస్ పైన రీసెర్చ్ చేస్తుంటారు. దాంతోపాటు ఈ యొక్క యునాని, సిద్ధ అంటే ట్రెడిషనల్ మెడిసిన్ పైన రీసెర్చ్ చేస్తుంటారు. మరి వీళ్ళు ఎవరి పరిధిలోకి వస్తారు? వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ ఆఫ్ ద ఆయుర్వేదిక్ సైన్సెస్. అంటే మనకి ఇండియాలో సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ ఉంటుంది. ఏ మినిస్ట్రీ పరిధిలో? మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళ పరిధిలోకి వీళ్ళు వస్తారన్నమాట. ఓకేనా? అలానే ఈ సంస్థ తీసుకొచ్చినటువంటి కొన్ని ఇనిషియేటివ్స్ ఏంది? కొన్ని పబ్లికేషన్స్ వీళ్ళు జనరల్గా పబ్లిష్ చేసేవి జర్నల్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్, ఇది ఒక మెడికల్ హెరిటేజ్. అలానే వీళ్ళు తీసుకొచ్చినటువంటి కొన్ని డిజిటల్ ఇనిషియేటివ్స్ కూడా ఉన్నాయి. అదేంటంటే అమర్ పోర్టల్. ఇందులో మనకి ఆయుష్ మ్యానుస్క్రిప్ట్ అంటే ఆయుష్కి సంబంధించినటువంటి ఆయుష్ మెడిసిన్ సంబంధించినటువంటి బుక్స్ అన్నీ కూడా డిజిటల్ ఫామ్లో ఉంటాయి. అలానే నమస్తే పోర్టల్, ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. నమస్తే పోర్టల్ నేషనల్ ఆయుష్ మార్బిడిటీ అండ్ స్టాండర్డైజ్డ్ టెర్మినాలజీస్ ఎలక్ట్రానిక్ పోర్టల్. అంటే ఆయుష్ అంటే మనకి ఆయుర్వేదాలో కానీ మనకి లేకపోతే మనకి సిద్ధ కానీ ఇట్లాంటి మనకి ట్రెడిషనల్ మెడిసిన్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించిన వర్డ్స్ అన్నీ కూడా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలానే షోకేజ్ ఆఫ్ ఆయుర్వేదిక్ హిస్టారికల్ ఇంప్రింట్స్ సాహి పోర్టల్, అంటే మన భారతదేశంలో ఆయుర్వేదం అనేది హిస్టారికల్గా ఎలా అభివృద్ధి చెందింది దానికి సంబంధించిన టెక్స్ట్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి అన్నమాట. ఈ ఇనిషియేటివ్స్ అనేవి చాలా ముఖ్యం, మీరు చదువుకోవాల్సింది. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 3, రాజా పర్బ్ సెలబ్రేషన్. ఇది మనం మాట్లాడుకోవడానికి రీజన్ ఏంటంటే ఈ సెలబ్రేషన్స్ ఫర్ ద ఫస్ట్ టైం రాష్ట్రపతి భవన్లో జరిగినాయి. మరి సెలబ్రేషన్ ఏ రాష్ట్రానికి చెందినాయి? ఆ రాష్ట్రంలో మిగతా సెలబ్రేషన్స్ ఏవి ఉన్నాయి? ఇది మనకి ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించింది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ యొక్క రాజా పర్బ్ సెలబ్రేషన్స్ని అటెండ్ అయ్యారు. ఇది ఫస్ట్ టైం ఇది మనకి రాష్ట్రపతి భవన్లో జరగడం. మరి రాజా పర్బ్ సెలబ్రేషన్ ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఇది మనకి ఒడిశా రాష్ట్రానికి సంబంధించింది. ఒడిశా రాష్ట్రంలోని ఈ యొక్క ఫెస్టివల్ ఈ యొక్క ఏ టైప్ ఆఫ్ ఫెస్టివల్? ఇది మనకి అగ్రికల్చర్ బేస్డ్ ఫెస్టివల్. ఎన్ని డేస్ ఉంటుంది? మనకి 3 days ఉంటుంది. ఇది మనకి రాజా పర్బ్ సెలబ్రేషన్. మరి ఒడిశా ప్రాంతం వారు జరుపుకునేటటువంటి మిగతా సెలబ్రేషన్ చూస్తే కనుక రథయాత్ర, ఇది మనకి ఇండియాలోనే చాలా పాపులర్. ఇది మనకి లార్డ్ జగన్నాథ్ పూరి, ఓకే, లార్డ్ జగన్నాథ్ రథయాత్ర అంటుంటాం దీన్ని మనం. సెకండ్ బలియాత్ర, అలానే డోలా పూర్ణిమ, ఇది మనకి జనరల్గా హోలీ లాంటిది ఒడిశా వాళ్ళకి. మాఘ సప్తమి, దాంతోపాటు చౌ ఫెస్టివల్. మరి ఒడిశాకు సంబంధించినటువంటి ఏదైనా క్లాసికల్ డ్యాన్స్ చెప్పండి స్టూడెంట్స్. ఒడిశాకు సంబంధించినటువంటి ఏదైనా క్లాసికల్ డ్యాన్స్ కమెంట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ 4th one, గ్లోబల్ విండ్ డే 2024 June 15. ఈ యొక్క June 15న ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ విండ్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాం. సరే, ఆ విండ్ డే ఎలా వచ్చింది అని డిస్కస్ చేసే కన్నా ఇది మనకి ఇండియాకి సంబంధించి ఏమైనా మనం లేటెస్ట్ డెవలప్మెంట్ జరిగినాయా? ఎస్. ఈ యొక్క గ్లోబల్ విండ్ డేని మన భారతదేశ ప్రభుత్వంలోని మంత్రిత్వ శాఖ వాళ్ళు దీన్ని ఈ యొక్క పాటించడం జరిగింది. ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ. వీళ్ళు ఒక సెమినార్ ఆర్గనైజ్ చేశారు ఈ యొక్క గ్లోబల్ విండ్ డే సందర్భంగా. ఏ థీమ్తోని? ఇది మనకి ఇంపార్టెంట్. పవన్ ఊర్జా, పవరింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అనేటువంటి థీమ్తోని. మరి దీనికి మినిస్టర్ ఎవరు? మినిస్టర్ ఫర్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ ఎవరు? ప్రహ్లాద్ జోషి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు డేటా ఏం చెప్తున్నారంటే మన ఇండియాలో విండ్ ఎనర్జీ ఎంత కెపాసిటీ ఉందంటే ఇప్పుడు మనకి 46.4 GW. వెరీ వెరీ ఇంపార్టెంట్. రేపు మీరు గ్రూప్ 1 మెయిన్స్ రాసినా కూడా ఇట్లాంటి పాయింట్స్ ఇంపార్టెంట్. రిమైనింగ్ అదర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా. అంటే విండ్ ఎనర్జీలో మనం ఏ ప్లేస్లో ఉన్నాం? వరల్డ్లో 4th largest ప్లేస్. అలానే మనము ఎనర్జీకి సంబంధించి రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి మనం పెట్టుకున్నటువంటి టార్గెట్స్ ఒకసారి చూసినట్టయితే కనుక మనకి 2030 లోపు మనం ప్రొడక్షన్ చేసేటటువంటి మొత్తం ఎలక్ట్రిసిటీలో ఈ యొక్క నాన్ ఫాజిల్ బేస్డ్ అంటే కోల్ కాకుండా శిలాజేతర ఇంధనాలు నాన్ ఫాజిల్ బేస్డ్ ఎనర్జీ ఎంత టార్గెట్ పెట్టుకున్నాం? 50%. నెక్స్ట్ అలానే 2030 కల్లా మనకి 500 GW రెన్యూబుల్ ఎనర్జీని కూడా ప్రొడక్షన్ చేయాలనుకున్నాం. దాంతోపాటు 2070 కల్లా నెట్ జీరోను కూడా మనం సాధించాలనుకున్నాం. ఇవి మనకి టార్గెట్స్. యాక్చువల్లీ ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు మళ్ళీ PIBలో లేదు, ఈ ఆర్టికల్ మట్టుకే. ఇది నేను మీకు వాల్యూ ఎడిషన్ లాగా చెప్తున్నాను అనమాట. ఇది కూడా ఒకసారి రివిజన్ చేస్తే మీకు ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా రివిజన్ లాగా ఉంటుంది. గ్లోబల్ విండ్ డేని మనం ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నాం? 2007 నుంచి ఫాలో అవుతున్నాం. దీన్ని లాంచ్ చేసింది ఎవరు? యూరోపియన్ విండ్ ఎనర్జీ అసోసియేషన్.
తర్వాత వీళ్ళు ఎవరితో కలిపారు, గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్, వీళ్ళతో కలిసి ప్రపంచవ్యాప్తంగా 2009 నుండి స్టార్ట్ అయింది ఇది మనకి గ్లోబల్ విండ్ డే అనేది. నెక్స్ట్ అవార్డు చూద్దాం. మనకి శాంతారాం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు, ఇది మనకి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్కి జనరల్గా వెలిగిస్తుంటారు. సుబ్బయ్య నల్లమూతు తనకి ఈసారి ఈ యొక్క వైల్డ్ లైఫ్ యొక్క మనకి శాంతారాం లైఫ్ టైం అవార్డు ఇవ్వడం జరిగింది. వైల్డ్ లైఫ్ ఫిల్మ్ మేకర్ సుబ్బయ్య నల్లమూతుకి అవార్డు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మనకి ముంబైలో మనకి ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతుంది కదా, ఆ ఫిల్మ్ ఫెస్టివల్లో భాగంగా మరి అవార్డు ఎవరికి ఇస్తారు, ఎవరైతే కనుక వైల్డ్ లైఫ్ పైన డాక్యుమెంటరీ తీస్తుంటారో, దాంతోపాటు మనకి ఈవెన్ జనరల్గా కూడా డాక్యుమెంటరీలు తీస్తుంటారో వాళ్ళకి అవార్డు ఇస్తుంటారు. ఈ అవార్డులో మనకి 10 lakh rupees ట్రోఫీ సిటేషన్ ఇస్తుంటారు. ఇంతకుముందు ఈ అవార్డు ఎవరికి వచ్చిందంటే ప్రముఖులు శ్యామ్ బెనగల్ అలానే విజయ్ ములే వీళ్ళకి వచ్చిందన్నమాట ఇంతకుముందు అవార్డ్స్. ఓకే, ఈ అవార్డు మనకి వి శాంతారాం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఎవరికి వచ్చింది, సుబ్బయ్య నల్లమూతు. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్, మనకి యునెస్కో వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని గొప్ప కట్టడాలను గుర్తిస్తుంటారు. ఓకే, ఆ గుర్తించడంలో భాగంగా ఈసారి కొన్ని కట్టడాలను షార్ట్ లిస్ట్ చేశారు. ఇండియా నుంచి షార్ట్ లిస్ట్ ఏంటంటే మనకి ఈ యొక్క స్మృతి వనం మ్యూజియం. మరి అవార్డు పేరు అవార్డు పేరు యునెస్కో ప్రిక్స్ వర్సైల్ అవార్డు. అవార్డు పేరు యునెస్కో ప్రిక్స్ వర్సైల్ అవార్డు. దానికి షార్ట్ లిస్ట్ అయింది ఇండియా నుంచి స్మృతి వనం. మన స్మృతి వనం ఎక్కడుంది, గుజరాత్లో ఉంది. గుజరాత్లో 2001లో భూకంపం వచ్చిన తర్వాత ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు అందులో చనిపోయిన వాళ్ళని స్మరించుకుంటూ దాన్ని తట్టుకొని నిలబడ్డ వాళ్ళను మనం గౌరవిస్తూ లేదా అప్రిషియేట్ చేస్తూ దానికి స్మారకంగా ఈ యొక్క స్మృతి వనంని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దీన్ని ఇనాగ్రేట్ చేసింది ఎవరు, ప్రైమ్ మినిస్టర్ 2022లో. ఇది ఎవరికి ట్రిబ్యూట్, నేను చెప్పినట్టు ఈ యొక్క ఎర్త్క్వేక్ అక్కడ బుజ్ 2001లో వచ్చినటువంటి ఎర్త్క్వేక్కి దానికి సో మెమరైజ్గా ఈ అవార్డు పేరు మనకి ప్రిక్స్ వర్సైల్ అవార్డ్స్. ఓకే, సరే మొత్తం 7ని షార్ట్ లిస్ట్ చేస్తారు. అందులో మనకి ఇండియా అంటే మనకి స్మృతి వనం కూడా ఉంది, ఇండియా నుంచి బుజ్లో ఉంది ఇది మనకి. ఓకే, నెక్స్ట్ ఇది మనకి ఎన్ని థీమ్స్ ఉంటుంది, ఇక్కడ మనకి 7 థీమ్స్ ఉంటుంది. ఇది కొద్దిగా అడ్వాన్స్, ఇక్కడ వరకు నేర్చుకుంటే మోర్ దెన్ ఎనఫ్. ఈ అవార్డ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, 2015 నుంచి స్టార్ట్ అయింది. ఏవైతే కనుక ఆర్కిటెక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో యొక్క బిల్డింగ్స్ ఆర్కిటెక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే కనుక మంచి వాల్యూస్ ఉండి లేదా సస్టైనబుల్ ఉన్నాయో వాటికి ఈ అవార్డ్స్ అనేది ఇస్తుంటారు. 7th వన్, ఫస్ట్ సెషన్ ఆఫ్ 18th లోక్సభ టు బి హెల్డ్ ఫ్రమ్ 24th June to 3rd July. ఫస్ట్ లోక్సభ సెషన్ జరగబోతుంది. మరి ఫస్ట్ లోక్సభ సెషన్లో ఏమేమి జరుగుతాయి, జనరల్గా సభ్యులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారంటే ఓత్ తీసుకుంటారు మెంబర్స్. అలానే స్పీకర్ ఎలక్షన్ జరుగుతుంది. ఓకే, డిప్యూటీ స్పీకర్ ఎలక్షన్ కూడా జరగాలి యాక్చువల్గా. దాంతోపాటు సభను ఉద్దేశిస్తే ప్రెసిడెంట్ మాట్లాడతారు. దాన్ని మనం ఏమంటాం, మనం ప్రెసిడెన్షియల్ స్పీచ్ అంటాం. దానికి రెస్పాన్స్గా ప్రభుత్వం మోషన్ ఆఫ్ థ్యాంక్స్ ఇంట్రడ్యూస్ చేస్తుంది. సింపుల్ క్వశ్చన్, ఒకవేళ మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అనేది అప్రూవ్ అవ్వలేదు అనుకోండి హౌస్లో, అప్పుడు ప్రభుత్వం రాజీనామా చేయాలా లేదా, ఆన్సర్ చేయండి. రైట్ ఆన్సర్ నేను లైక్ చేస్తాను. సరే, మరి పార్లమెంటరీ అఫైర్స్ యూనియన్ మినిస్టర్ ఎవరు, కిరణ్ రిజిజు యూనియన్ పార్లమెంటరీ మినిస్టర్స్. నెక్స్ట్ 8th వన్, నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ సెలబ్రేట్స్ 4th ఫౌండేషన్. అసలు ఈ యొక్క నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ వీళ్ళు ఏం చేస్తారంటే మన ఇండియాలో మెడిసిన్కి సంబంధించి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎలాంటి పాలసీస్ ఫాలో అవ్వాలి, అలానే మెడికల్ ప్రొఫెషనల్కి సంబంధించినటువంటి పాలసీస్ని వీళ్ళు చేస్తుంటారు అనమాట. ఇది ఒక స్టాట్యూటరీ బాడీ, చట్టబద్ధ సంస్థ. అలానే రెగ్యులేటరీ బాడీ కూడా, అంటే రెగ్యులేటరీ ఆర్గనైజేషన్. ఎవరిని రెగ్యులేట్ చేస్తుంది, నేను చెప్పినట్టు ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ని, దాంతోపాటు మెడికల్ ప్రొఫెషనల్స్ని రెగ్యులేట్ చేస్తుంది. ఇది దేన్ని రీప్లేస్ చేసింది, ఇట్ రీప్లేసెస్ ద సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్. ఓకే, సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ ఇది మనకు 2020 వరకు ఉండేది, దాన్ని ఇది రీప్లేస్ చేసింది అనమాట. వీళ్ళు ఈసారి మనకి 4th ఫౌండేషన్ డేని సెలబ్రేట్ చేసుకున్నారు కదా. ఆ కాన్ఫరెన్స్ పేరు ప్రాణ, ప్రొటెక్టింగ్ రైట్స్ అండ్ నావెలిటీస్ ఇన్ యాసెస్. ఇది మనకి మైండ్ మెడిసిన్కి సంబంధించింది. ఇంత డీటెయిల్స్ అవసరం లేదు మీకు. ఇది ఈ యొక్క ఆర్గనైజేషన్ ఇది స్టాట్యూటరీ బాడీయా లేదా రెగ్యులేటరీ బాడీయా తెలిస్తే సరిపోతుంది. 4th ఫౌండేషన్ డే. ఓకే, నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి స్ట్రాటజీకి ఇది ఐడియా ఉండాలి మీకు. చైర్పర్సన్ ఎవరు, విద్యా జయంత్ యశ్వంత్ దియోపూజారి. ఫామ్ అయిందని చెప్పాను కదా. ఇప్పుడు మన 4th ఫౌండేషన్ డే హెడ్ క్వార్టర్స్ వచ్చేది న్యూఢిల్లీలో ఉంది. ఇది మనకి స్టాట్యూటరీ బాడీ, దాంతోపాటు రెగ్యులేటరీ బాడీ. ఓకేనా. సో అలానే లాస్ట్ టాపిక్ వచ్చేసి MD2 పైనాపిల్. ఫర్ ద ఫస్ట్ టైం మనం ఈ యొక్క MD2 పైనాపిల్ని మనం ఎవరికి ఎక్స్పోర్ట్ చేసామంటే మనకి UAE వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేసాం. మన భారతదేశంలో ఈ యొక్క ఫుడ్ని కానీ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ని కానీ ఎక్స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసే సంస్థ పేరు మనకి APEDA అంటే మనకి అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. ఏంటది మనకి అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ APEDA.
మనకి ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేసాం, మనం యూఏఈకి ఎక్స్పోర్ట్ చేసాం. ఫస్ట్ కన్ఫైన్మెంట్, దీని యొక్క కన్సైన్మెంట్. మరి దీని స్పెషాలిటీ ఏంది? దీని స్పెషాలిటీ ఏంది? మనకి ఇది MD2 పైనాపిల్ స్పెషాలిటీ. ఇది ఏంటంటే మనకి షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అండ్ మనకి అసిడిటీ కంటెంట్ తక్కువ ఉంటుంది. దీన్ని మనం పాపులర్గా గోల్డెన్ రైప్ లేదా సూపర్ స్వీట్ అంటారు అనమాట. దీన్ని డెవలప్ చేసింది డెల్ మాంటే కంపెనీ వాళ్ళు 1980s. ఇండియా, ఇది చాలా ఇంపార్టెంట్, ఇండియాలో ఈ పైనాపిల్ ఎక్కువ ఎక్కడ ఉంటుందంటే మనకి సింధుదుర్గ్ డిస్టిక్లో ఉంటుంది. సింధుదుర్గ్ డిస్టిక్ ఎక్కడ? ఇది మనకి కొంకన్ రీజన్, మహారాష్ట్ర ప్రాంతంలో. ఇది మనకి ఈరోజు 9th టాపిక్. సరే, మరి MCQ చూద్దాం ఒకసారి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ డెత్ పెనాల్టీ. డెత్ పెనాల్టీకి సంబంధించి స్టేట్మెంట్ ఏంది? సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఇన్ మోహిని జైన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక. ఈ కేసులో మనకి డెత్ పెనాల్టీని చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసులో ఉపయోగించాలి అన్నారట. కాదు, ఇది ఎందుకు? సజ్జన్ సింగ్ కేసు. యాక్చువల్గా ఆన్సర్ ఏంది? సజ్జన్ సింగ్ కేసు. సెకండ్, డెత్ సెంటెన్స్ ప్రొనౌన్స్డ్ బై ట్రయల్ కోర్ట్ మస్ట్ బి కన్ఫర్మ్ బై ద హైకోర్ట్. అంటే ట్రయల్ కోర్ట్ అంటే దిగువ స్థాయి కోర్టు డెత్ పెనాల్టీ చేస్తే హైకోర్టు దాన్ని కన్ఫర్మ్ చేయాలి. ఇది రైట్ యాక్చువల్గా. నెక్స్ట్, ద టాడా యాక్ట్ అండ్ పోక్సో యాక్ట్ ప్రిస్క్రైబ్ డెత్ పెనాల్టీ ఫర్ స్పెసిఫిక్ క్రైమ్. టాడాలో కానీ పోక్సోలో కానీ డెత్ పెనాల్టీ ఉంటుందా అంటే ఉంటుంది. ఎస్, దెర్ ఈజ్ ఏ డెత్ పెనాల్టీ. కాబట్టి సెకండ్ అండ్ థర్డ్ స్టేట్మెంట్ ఆర్ రైట్. అంటే ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ రైట్. కాబట్టి ఆన్సర్ వచ్చేసి బి. నెక్స్ట్ MCQ, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ఒలంపస్ మాన్స్. ఒలంపస్ మాన్స్ అనేది యాక్చువల్ ఎక్కడ ఉంది? మార్స్ పైన ఉంది. మార్స్ పైన ఉన్నటువంటి ఒక వాల్కెనో. నిన్న కూడా నేను మీకు మన డైలీ కరెంట్ అఫైర్స్ భాగంలో చెప్పాను, మార్స్ పైన 3 ప్రదేశాలని మన ఇండియన్స్ పేర్లు పెట్టారని చెప్పేసి. అంటే ఒక ఇండియన్, 2 ఇండియాలో ఉన్నటువంటి ప్లేసెస్ పేర్లు పెట్టారని చెప్పేసి. ఇది మార్స్ పైన ఉన్నటువంటిది. కాబట్టి వీళ్ళు ఏమి ఇచ్చారు ఇక్కడ? మూన్ పైన అని ఇచ్చారు. కాబట్టి ఇది రాంగ్. ఇట్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ వాల్కెనో ఇన్ ద సోలార్ సిస్టమ్. ఇది రైటే మనకి. కాబట్టి ఒకటే స్టేట్మెంట్ రైటు, 2 స్టేట్మెంట్స్ కాదు. ఓకే, ఇది మనకి PIB అనాలిసిస్కి సంబంధించి మనకి ఎప్పటి నుంచి ఇప్పటి వరకు 9th నుంచి 16th వరకు. మరి మీకు ఎలా అనిపించింది ఈ PIB అనాలిసిస్? మీకు యూస్ఫుల్ అవుతుందంటే కనుక నెక్స్ట్ ఫర్దర్ వీక్స్లో కూడా నేను రెగ్యులర్గానే కంటిన్యూ చేస్తాను. దాంతోపాటు మీకు సజెషన్స్ కూడా చెప్పండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్. జై హింద్.